ఆ చ స్టేజ్ మీద మీరు ఆ! కొట్టుకోవడానికి కనెక్ట్ అయ్యారా? లేకపోతే నెగెటివ్‌గా నేను కామెంట్స్ చూసాను కొన్ని. మానసిక పరిస్థితి బాలేదు. అలా చేస్తే ఎవరు ఉంచుకోరు. ఇంకా ముందుకెళ్ళాలంటే అట్లాంటివి చేయకూడదు. అట్లాంటి చాలా కామెంట్స్ చూసాను. అన్నారు గదా! మానసిక పరిస్థితి అంటే ఎవరి ఎమోషన్స్ వాళ్ళకుంటాయి. నిజం. ఓహ్! ఇప్పుడు నా పెయిన్ నాకు తెలుసు. నా ఎగ్జాక్ట్‌లీ. స్ట్రగుల్ నాకు తెలుసు. నేను ఒక ఫార్మింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఈ స్టేజ్ మీద నిలబెట్టిర్రు అన్నవాళ్ళు. అంటే ఆ పెయిన్ నాకు తెలుస్తది గదా! హ్మ్. అనేవాళ్ళు అంటారు కామన్. కానీ చాలా కష్టపడ్డారనేది మీకు ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతుంటే నేను స్టేజ్ మీద నిలబడి జనాలతో మాట్లాడుతున్నాను. నాకు ఒక క్యారెక్టర్ పడింది. అంటే కొంతమందన్నారు స్టంట్స్ అది ఇది అని. ఎవరిష్టం వాళ్ళది అనుకోని. నేను గట్టిగా నమ్మేదేందంటే అంటే వెంకట్ యాదవ్ అన్న గూడా భగవద్గీత నమ్ముతాడు. హ్మ్. యద్భావం తద్భవతి అని. మన ఆలోచనలు, మన విధానం హ్మ్. దేని మీద ఉంటాయో అది ఇప్పుడు కాకపోయినా నువ్వు చేసే జర్నీలో ముందుకు సాగుతుంటే ఖచ్చితంగా వస్తది. హ్మ్. కానీ సో, మీరు అది చెప్తే బాగా కూడా నమ్ముతా. ఎమోషనల్ అవుతున్నారు. అది బాగా నమ్ముతా నేను. హ్మ్. బాగా నేచర్‌ని నమ్ముతాం మేము. అది మూవీ స్టంట్ అయితే కాదు గదా! అంటే చెప్తున్నా గదా! అనిపించినోళ్ళకి అనిపియొచ్చు. నా ఎమోషన్‌కి మిలియన్స్ ఆఫ్ వ్యూస్. 'హుషారు పిట్టలని' కొడితే హీరో, హీరోయిన్‌తో పాటు భాను అని వస్తుండిప్పుడు. అవును. నిజం. ఎమోషన్ లేనిది ఎందుకు కనెక్ట్ అయితారు? హ్మ్. ఎమోషన్ కరెక్ట్ అయిందని మీరనుకుంటున్నారు. దాన్ని నెగెటివ్‌గా చేసిన వాళ్ళు చెప్తున్నా గదా! అంత అవసరం లేదు వన్ బేసిక్‌గా అని. 100లో 10 మంది ఖచ్చితంగా ఉంటారు. నువ్వు మంచి చేసినా, చెడు చేసినా అననీకి, మీద పడనీకి చాలా మందుంటారు. హ్మ్. వాళ్ళిష్టం మనం పట్టించుకోవద్దు. మన జర్నీ మనకు తెలుసు. మన హార్డ్ వర్క్ మనకు తెలుసు. మీ టీమ్ ఏమనలేదా దాని తర్వాత? యాహ్! మీరు కొట్టుకున్న తర్వాత? అంటే ప్రొడ్యూసర్ అంటే ఆయన సంతోషంలో ఉండు. హ్మ్. అంటే మనోళ్ళు ఎదుగుతున్నారనే సంతోషంలో ఉండు. ఆయన అదే నవ్వులో ఉండి కొట్టుకుంటే చూడలే అంట. దాన్ని ట్రోల్ చేసినారు. ఓకే. అన్న గురించి నాకు తెలుసు. ఆడియన్స్‌కైతే తెలవదు గదా! సో, హ్మ్. ఓకే. ఆ! మీరు చెంప మీద ఆ! అట్లా అయితే కొట్టేసినప్పుడు అన్నింటెన్షన్ ఏందంటే, అరే ఎందుకురా మనం ఆల్రెడీ బజ్ ఉంది మన సినిమాకి. నువ్వు హ్మ్. సినిమా బయటికొస్తే కనీసం గుర్తుపడతారు జనాలు. హ్మ్. ఇన్ని రోజుల ట్రాక్ నీ మీదుంది. ఓకే. నీకో పేరు గూడా వస్తది. ఆ పేరు ఇప్పుడు మేము హ్మ్. రివీల్ చేయను గానీ నీకో పేరొస్తది. ఓకే. అంటే నిన్ను పర్టిక్యులర్‌గా అంటే నా సినిమాలో నా స్ నేను స్క్రీన్ మీద కనిపించేదానికంటే నా పేరెక్కువ మోగుతది దాంట్ల. ఓకే. హీరోయిను, హీరో, హ్మ్. హీరో మిగతా క్యారెక్టర్‌లందరూ కొంచెం నా పేరెక్కువ వాడతారు. ఓకే. ఇప్పుడు అట్లా. నాతో పాటు డైరెక్టర్ లేరు గాబట్టి ఆయన్ని అడగాల్సిన క్వెషన్ గూడా మిమ్మల్నే అడుగుతున్నాను. ఇలాంటి కామెంట్స్ కూడా చూస్తున్నాం. ఏం సందేశం ఇద్దాము అని ఇట్లాంటి సీన్స్ పెట్టారు. చిన్న చిన్న పిల్లలు పోక్సో కింద 18 ఏళ్ళు గూడా లేని పిల్లలతోటి అలాంటి సీన్‌లు చేపిచ్చడం ఇవన్నీ ఎవరికి మెసేజ్ ఇద్దామని ఇలాంటి మాటైతే వింటున్నాము. అవును. మరి దాని గురించి ఏమంటారు? అంటే సినిమా మొత్తం చూస్తేనే తెలుస్తది. ఇదేం అన్నం గాదు. ఒక మెతుకు పట్టుకుంటే ఉడికిందా, మొత్తం అన్నం ఉడికిందా అననీకి ఇది అన్నం గాదు. హ్మ్. ఎగ్జాంపుల్స్ చెప్తారు. హ్మ్. బానే చెప్తారు. హ్మ్. కానీ ఇదేం అన్నం గాదు గదా! సినిమా. అంటే ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే. ఆ మెసేజ్ నువ్వు డైరెక్ట్ మెసేజ్ చెప్తే డాక్యుమెంటరీ అయితది. సో, నీకు సినిమాటిక్‌గా చూపిద్దాం. అందరికీ అర్థం గావాలి. మన మెసేజ్ అర్థం గావాలంటే కొన్ని ఇట్లా నార్మల్‌గా పిల్లలు థియేటర్‌కొచ్చేలా ఉండాలి అని జెప్పేసి హ్మ్. తీసిన సీన్స్ ఉన్నాయి కొన్ని. సో, యూత్‌ని అట్రాక్ట్ జేయడం యూత్‌ని కోసం అట్రాక్ట్ పెట్టారు. చేయనీకి తీసిన సీన్స్ ఉంటాయి. కానీ మరీ అంత వల్గారిటీ మాత్రం సినిమా చూస్తే మీకనిపియదు. ఓకే. బట్ 100%. ట్రైలర్‌లో అయితే అలానే ట్రై అనిపిస్తుంది గదా! ట్రైలర్ ఇంపాక్ట్ అట్లా నెగెటివ్‌గా అంటే టీజర్ టీజర్‌కి అట్లొచ్చింది. హ్మ్. తర్వాత మాకు సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఓకే. 'శుక్రవారం నాడు సక్కని గడియ' అని. హ్మ్. ఆ సాంగ్‌కి మామూలు బజ్ గాదు. అంటే అరే! ఇప్పటిదాకా తిట్టుకున్నాం గదా సినిమాని. హ్మ్. ఇంత మంచి సాంగ్ ఉందేంది ఈ సినిమాలో మమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారా అన్నారు. ఓకే. కానీ చెప్తున్నా గదా మొత్తం విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ సినిమా. హ్మ్. చక్కగా ఫ్యామిలీతోని చూడొచ్చు. ఫ్యామిలీతోని జూడొచ్చా? ఫస్ట్ హాఫ్ కొంచెం ఇబ్బందిగుంటదేమో. హ్మ్. బట్ సెకండ్ హాఫ్‌కెళ్ళేసరికి ఎమోషన్ అయిపోతారు అంటే అందరు. ఫస్ట్ హాఫ్ నేనెంత వదిలేసి ఎమోషన్ సెకండ్ హాఫ్ ఎళ్ళమంటారా థియేటర్‌కి? అహా! లేదు లేదు. అట్లని గాదు. హ్మ్. అంటే ఇప్పుడు పిల్లలు చేసే చేష్టలు గూడా తెలవాలి. పేరెంట్స్‌కి తెలవాలి. అటు తల్లిదండ్రులకు తెలవాలి. హ్మ్. అనే మెసేజ్ ఇవ్వడానికి తీసిన సీన్స్ ఈ ఉన్నాయి సినిమా దాంట్లో. చూసాక ఇంకా యూత్ పాడైపోతారని అస్సలు అనిపించట్లేదా? పాడవరు. హ్మ్. చెప్తున్నా గదా! బయటికొచ్చినంక అనుకుంటారు. అరే! తప్పు చేసినామే. అంటే ఈ సినిమాలో పిల్లల తప్పు ఒక్కటే చూపియట్లే. మా హ్మ్. డైరెక్టర్ చాలా తెలివి కల్లోడు ఓకే. అన్న. హ్మ్. మామూలు విజన్ ఉండదు అన్నకి. అంటే పిల్లల తప్పు మాత్రమే చూపియలే. హ్మ్. పెద్దవాళ్ళు చేసే తప్పులను గూడా చూపిచ్చిండు సినిమాల. ఓకే. పెద్దవాళ్ళని జూసి పిల్లలు ఎలా ఏడిపోతుర్రని జెప్పేసి చూపిచ్చిండు. హ్మ్. అట్లా. సో, మీకెలా ఉండింది ఫస్ట్ డే షూట్ అప్పుడు? ఇదేంటి షూటింగ్‌కెళ్తున్నాను నిజమేనా? నేను గూడా యాక్టింగ్ ఆ! జేస్తున్నాను. హ్మ్. చాలా. అంటే ఇంకా భయపడ్డారా కెమెరా ముందు? కెమెరా అంటే భ భయం కంటే ఎక్కువ పిచ్చుంది. హ్మ్. హ్మ్. అంటే డై డైరెక్టర్ అన్నకి డౌటొచ్చింది. "అరే! చేసావా" అంటే, "అన్న చేస్తావా? చేయవా?" అని అడిగితే నేను చేస్తానే చెప్తా. హ్మ్.
కెమెరా ముందు నువ్వు ఎట్లైనా చేపించుకో. ఓకే. చేస్తావా రా అనే డౌట్ అడిగినావనుకో, నాకు కెమెరా ముందు రమ్మంటుంటే నేను చెయ్యనని ఎందుకు చెప్తా? హ్మ్. ఖచ్చితంగా చేశానే చెప్తా. నాకు యాక్టింగ్ రాకపోయినా చేశాను చెప్తా నేను. ఓహ్! నాకు సినిమా అంటే పిచ్చనా నువ్వు చెప్పు అని చెప్పి. డైరెక్టర్ ఏం చేసిండు నాకు చిన్న చిన్న డైలాగ్‌లు రాకపోయినా అంటే డైరెక్టర్ వెర్షన్ ఒకటుంటది. హ్మ్. నా నా మాడ్యులేషన్. మోడ్యులేషన్‌ల హ్మ్. అప్పటిదప్పుడు డైలాగ్ చేంజ్ చేసిండు. అదే డైలాగ్‌ని వెర్షన్ చేంజ్ చేసి హుహు. అదే చెప్పేసేయరా అన్నాడు. చెప్పేసిన. ఓకే. అట్లా. ఇందాక చెప్పులెందుకు ఏసుకోలేదని అడిగితే మీరు ఆ! మంగళవారం అని జెప్పారు. ఆ! అయితే సినిమాలలో ఛాన్స్ రావాలని జెప్పేసి ఎప్పటినుంచో ఉంది గదా! హ్మ్. ఏదో ఒకటి జేయాలి. మన వంతు ప్రయత్నం నేచర్‌కి అంటే నేచర్‌ని నమ్ముతా ఓకే. బాగా. ఇది 1111 హుహు. అదేమన్నా అనిపిస్తే అనుకున్నది మొక్కుకుంటారు మైండ్‌లో. అయితదంటారు గదా! సో మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్. సో హ్మ్. నాకది నిజమే అనిపిస్తది. నాకు ఈ మధ్య ఎన్నో సార్లు అనిపిచ్చింది ఫోను అంటే నార్మల్‌గా ఒకవేళ మీ టైం చూసుకుంటా. ఆ టైంకి చూసుకుంటా. హ్మ్. అదొస్తదా రాదా అని పక్కన పెడితే కొన్ని సార్లు మిస్ అయితది గదా! హ్మ్. ప్రతిసారి చూసుకోలేం గదా! అప్పుడప్పుడు ఏమైతది కార్‌ల నంబర్‌లు గూడా చూషినా నేను. ఓకే. లేదంటే ఇంకెక్కడన్నా నంబర్‌లో చూషినా. హుహు. లేదంటే నా ఫోన్ మిస్ అయినా పక్కనోళ్ళు ఇట్లా అన్నప్పుడు గూడా 1111 చూషినా. సో అది బాగా నమ్మినా. ఓకే. బాగా నమ్మినందుకే ఈ స్టేజ్‌లో ఉన్నా అనిపిచ్చింది. హ్మ్. దానికి అందుకని తోడు మా డైరెక్టరు, మా ప్రొడ్యూసర్ హ్మ్. వాళ్ళ పుషప్ ఓకే. అట్లా. సో, మంగళవారం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు రిలీజ్ అయ్యింది. అయితే మా భువనగిరిలో రేణుకెళ్ళమ్మ తల్లి టెంపుల్ ఉంటది. హ్మ్. సో చాలా ఫేమస్. ఓకే. చాలా పవర్‌ఫుల్. యాటల్లయితే యాడ పవర్‌ఫుల్ బాగా నమ్ముతారు. హ్మ్. అయితే నేను ఎల్లమ్మ భక్తుడిని. ఓకే. నాకనిపించింది అంటే ఏదో ఎయ్యాలి. మనం హ్మ్. సినిమా అంటే నాకు సినిమా ఛాన్స్ రానీకి ఏదైనా ఎయ్యాలని జెప్పేసి ప్రతి మంగళవారం ఏసుకోవద్దని జెప్పేసి ఫిక్స్ అయినా. హుహు. ఛాన్స్ వచ్చేదాకా. మనకి స్క్రీన్ మీద ఛాన్స్ వచ్చేదాకా. ఓకే. సో, అట్లా చెప్పులు ప్రతి మంగళవారం ఇప్పటికి పాటిస్తా. హ్మ్. అంటే హీరో, హీరోయిన్ కంటే మీరెక్కువ ప్రమోట్ చేస్తున్నట్టున్నారు మూవీని కష్టపడి. అది ప్రమోషన్ అని గాదు. హ్మ్. అంటే నేను ప్రొడక్షన్ సైడ్ గూడా ఉన్నా గాబట్టి అంటే అవును. ప్రొడ్యూసర్‌తో ఉన్నా అని జెప్పినా గదా! హ్మ్. సో, ఆ ప్రొడ్యూసర్ పడే స్ట్రగులు, బాధ నేను దగ్గర నుంచి చూషినా. హ్మ్. యాక్చువల్లీ ఒక విషయం జెప్పాలి ప్రొడ్యూసర్ గురించి. వెంకట్ యాదవ్ అన్న గురించి ఒక విషయం జెప్పాలి. అంటే నేను దగ్గర నుంచి చూషినా. చెప్పాలా? వద్దా? అనేదైతే నాకు తెలవదిప్పుడు. హ్మ్. బట్ హ్మ్. నాకు చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే మీరు అడుగుతున్నారు ప్రమోట్ జేసినా అనుకుంటున్నారు గానీ హ్మ్. అది ప్రమోట్ గాదు. ఓకే. నేను ఆయన పెయిన్ జూషినోడిని. హ్మ్. ఫైనాన్షియల్ ఇష్యూస్ అయినా, ఏదైనా నేను ఆయన పెయిన్ జూషినా. అన్నకు రీసెంట్‌గా సినిమా షూటింగ్ అయిపోయాక ఏదో అపెండిక్స్ చిన్న హ్మ్. ఆపరేషన్ అయింది. ఓకే. సో, ఆపరేషన్ అయిందని ఆపరేషన్ ఫెయిల్ అయింది యాక్చువల్లీ. పాయిజన్ కొంచెం దాంట్లో డ్రాప్ ఏదో ఉండిపోయి ఓకే. క్లీన్ చేయక ఇన్ఫెక్షన్ వచ్చింది. హ్మ్. ఇన్ఫెక్షన్ వస్తే హైదరాబాద్ తీసుకొచ్చినాం. తిప్పినాం. మళ్ళా అదే హాస్పిటల్ తీసుకొని ఇట్లా ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పిర్రు. హ్మ్. వాళ్ళేం చేసిర్రు మాకు చెప్పకుండా మొత్తం ఉన్న పేగులన్నీ బయట పెట్టి, మొత్తం అది క్లీన్ చేసి, మళ్ళా పెట్టి సర్జరీ చేసి సర్జరీ అయిపోయినంక మాకు చెప్పిర్రు ఇట్లా చేసినాం అని చెప్పేసి. హుహు. అప్పుడే చాలా గొడవ పెట్టుకున్నాం వాళ్ళతోని. అట్లా అయినంక ఆ రోజు ఏం చెప్పిందంటే డాక్టరు 3 డేస్ వరకు మేము గ్యారంటీ లేదు అని చెప్పిర్రు. ఫీజులు ఎగిరిపోయినాయి అందరియి. ఓడియమ్మ! భిక్షన్నది, నాది అందరిది ఫీజులు ఎగిరినాయి. హ్మ్. ఏం చేయలేం. హ్మ్. అంటే ఏమంటుర్రు అసలు అంత పెద్ద ఆపరేషన్ ఎందుకు చేసిర్రు? మనకు ఫస్టే చెప్పాలి కదా! అవన్నీ ఏదన్నా ఉంటే హ్మ్. అని చెప్తే కూడా ఆళ్ళు ఇప్పుడేం చేయలేం. ఇప్పుడు చేసినాం కదా! అయిపోయింది కదా! అన్నట్టు మాట్లాడినారు. సర్లే ఇగ వాళ్ళు సరే మీరు కూడా బతికించడానికి చేసిర్రు కదా! అని చెప్పేసి హ్మ్. వాళ్ళు కూడా దేవునికి మొక్కినారు బయట పడాలని చెప్పేసి ఇగ బానే కేరింగ్ అయితే తీసుకున్నారు హ్మ్. తర్వాత. హ్మ్. సో, అట్లా ఇప్పటికి అన్న బాడీకి ఈ నుంచి ఆడికి స్టిచెస్ స్టిచెస్ ఉంటాయి. ఉన్నాయి. ఓకే. సో, ఆ పెయిన్ నుండి అంటే వెంకట్ యాదవ్ అన్న డైరెక్టర్ చూడడానికొచ్చినా, ఎవరు చూడడానికొచ్చినా ఫస్ట్ సినిమా. మ్యూజిక్ నడుస్తుందా? హ్మ్. డీఏ నడుస్తుందా? అసలు అన్న నువ్వు ఏ స్టేజ్‌లో ఉన్నావు? హ్మ్. నువ్వేం అడుగుతున్నావు? ఓకే. నీకు అంతెందుకన్నా బయట పడడానికి చూసుకుందామన్నా ఇనలేదు. హ్మ్. అదే 1 మంత్ గూడా అంటే అంత పెద్ద ఆపరేషన్ అయినంక దాదాపు ఒక 6 మంత్స్ రెస్ట్ కావాలి. అవును. అయినా నాకొద్దు అని చెప్పేసి 1 మంత్‌లోనే మళ్ళా యాక్టివ్ అయ్యి నేను చేయగలను అని చెప్పేసి నడుచుకుంటొచ్చి చేసిండు. 'చరణ్ అర్జున్' గారు మ్యూజిక్ డైరెక్టర్. హ్మ్. హ్మ్. అంటే ఆ మ్యూజిక్ టైం నడుస్తుంది. ఓకే. నేను కలుస్తా 'చరణ్ అర్జున్‌ని.' నేను హ్మ్. కలుస్తా అని చెప్పేసి అన్న దగ్గర తీసుకో అని చెప్పేసి కార్ తీసుకొని ఎళ్ళిపోయేది. హ్మ్. అంటే అంత ఆ పెయిన్ నాకు తెలుసు. అంటే ఓకే. ఒక బతకడన్న 3 డేస్ తర్వాత చెప్తా అంటే ఎట్లా అనిపిస్తది మనిషికి. హ్మ్. అమ్మో! ఇప్పుడు చెప్పండి నేను అంటే ఆ ఎమోషన్ హ్మ్. ఏ రియాలిటీయా కాదా అని. అంతేలెండి. యాహ్! మన ఎమోషన్ మన చెప్పుల్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మాత్రమే వాళ్ళకి అర్థమవుద్ది. తెలవదు స్టంటన్‌గా అనుకోండి. నాకు తెలుసు ఆ ఎమోషన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నాం అనేది మాకు తెలుసు. అంతే గదా! అట్లా. ఎగ్జాక్ట్‌లీ. పర్లేదులెండి. ఆ! అంటే ఎవరెన్ననుకున్నా మనం ఏ స్టేజ్‌లో ఉన్నామని మనకి మాత్రమే అర్థమైద్ది కాబట్టి చూస్తున్నా మీరు ఒకరిని కూడా జడ్జ్ ఎమోషన్ అయితుర్రు. ఆ! అలా ఏం ఆ! లేదండి.
అట్లా. అంటే హెల్త్ గురించి ఆ! అంత ఇది ఉన్నప్పుడు అట్లా. గూడా మీకే అలా అనిపిచ్చింది సార్ హెల్త్ గురించి అంత హెల్త్ బాలేకున్నా వచ్చి పోరాడుతుండు అంటే, హ్మ్. సమాజానికి ఏదో చెప్పాలని చూస్తున్నప్పుడు నెగెటివ్ కామెంట్స్ కామన్ ఇగ. అదేలెండి. హ్మ్. సో, 'హుషారు పిట్టలు' మాట్లాడుతుంటుంటారు గదా! ఆల్రెడీ సినిమా చూపిచ్చారు. ప్రివ్యూస్ చాలా మందికి పడ్డాయి గాబట్టి. అవును. ఏమంటున్నారు జనాల టాకేంటి? ఓహ్! మామూలుగా లేదసలు. అవునా? అంటే నేను 'రామానాయుడులో' ప్రివ్యూ చూసినప్పుడు ఒకలా అంటే ఫుల్ బజ్. హ్మ్. మామూలుగా నార్మల్‌గా సినిమా చూసి రివ్యూస్ పడితే ఎట్లా చెప్తారు. కానీ అట్లా మస్తు ఎక్సైటింగ్‌గా చెప్తున్నారు ఒక్కొక్కరు. హుహు. సినిమా పడ్డది మనకి, హ్మ్. హిట్ కొడుతున్నాం అది ఇది అని. సరే 'రామానాయుడు' కేసి కొంచెం పర్సనలోళ్ళొస్తారు చెప్పిరనుకోవచ్చు. హ్మ్. మొన్న వరంగల్‌లో షో ఏసినాం ఓకే. నిన్న. హ్మ్. పోయినాం. మొన్న పోతే ఏమైంది నార్మల్‌గా టీమ్ కొంచెం లాస్ట్‌కొచ్చింది. ముందే పోయి చూసినా. హ్మ్. సినిమా జూసి అంటే నేనొక్కడినే సినిమా జూస్తున్నా. మూవీ ఇంటర్వెల్ తర్వాతొచ్చింది మూవీ టీమంతా. హ్మ్. చూస్తుంటే మామూలుగా అరుస్తలేరు జనాలు. హ్మ్. అస్సలు ప్రతి సీన్ ఎట్లా అంటే ఫస్ట్ హాఫ్‌ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ గూడా వచ్చిర్రు ఓకే. ఆ రోజు. హ్మ్. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి రివ్యూస్ గూడా ఇచ్చారు వాళ్ళు. ఓకే. ప్రతి సీన్‌కి కనెక్ట్ అయితున్నారు. అంటే పిల్లలు ఎలా చేస్తుర్రు అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్‌ల హ్మ్. ఒక అమ్మాయి ఎట్లుంటుంది? ఓకే. అర్థమైతుందా హ్మ్. అండి? హ్మ్. ఒక అమ్మాయి ఎట్లుంటుందని స్టార్ట్ అయితది. ఓకే. సో, మీ ఇంట్లో చూపిచ్చారా మరి మీ ఏది? పేరెంట్స్‌కి? ఇంకా చూడలేదు. చూపిస్తా. సినిమా రిలీజ్ అయినంక ఖచ్చితంగా తీసుకెళ్తా. హ్మ్. అంటే మీ సినిమా గదా! మీ ఆ! ఫస్ట్ మూవీ. ఖచ్చితంగా అడగలేదా ఆ ఫ్యామిలీతోని రోజు చూస్తాను. కొట్టుకున్నందుకు మీ ఇంట్లో? అడిగారు. వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళయి గదా! హ్మ్. కానీ ఎ ఎవరడిగినా అది చెప్పుకోలేను నేనది. నా అంతేలెండి. ఎమోషన్ నాకు తెలుస్తది. హ్మ్. చెప్పుకున్నా ఎవరికీ అర్థం కాదది. హ్మ్. అట్లా. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ అండి. థాంక్ యూ. నేను గూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థాంక్ యూ సో మంచి మచ్ హిట్ అండి. రావాలి మీకు అని జెప్పేసి. వస్తదండి. ఇలాంటి ఖచ్చితంగా సినిమాలు మీకింకా బాగా అంటే పడాలని మీరు గూడా. గూడా ఎంకరేజ్ అంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. మీరు హైప్ అన్నారు. హ్మ్. స్టార్టింగ్‌లో మాట్లాడేటప్పుడు హైప్ కోసం యాక్చువల్లీ హైపు నేను చేసుకుంది గాదు. హ్మ్. నా ఎమోషన్ జూసి ప్రేక్షకులిచ్చిందది. అవును. ప్రేక్షక దేవుళ్ళకి ధన్యవాదాలు ఫస్టు. హ్మ్. అంతకంటే ముందు సోషల్ మీడియా. వాళ్ళు గూడా అంటే నేనెట్లా అంటే మేము చేసినోళ్ళు చేసిర్రు. అవును. వాళ్ళలో గూడా నాకు ఏమంటారు పాజిటివే గదా! ప్లస్ పాజిటివే పాయింటే. ప్లస్ పాయింటే అనిపిచ్చింది. హ్మ్. 10,000,000 పోయింది వ్యూస్. సో, అవును. మిలియన్స్ వ్యూస్ పోయినాయి. సో, ఫస్ట్ నేను జెప్పాలనుకుంటున్నా మీడియా అన్నలకి, సోషల్ మీడియా మిత్రులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అండి మీతో ఐ డ్రీమ్ తరపున. హ్మ్. థాంక్ యూ సో మచ్ అండి. చెప్పుకుంటున్నా ఐ డ్రీమ్ వేదిక మీదుగా. హ్మ్. అట్నే ప్రేక్షకులకి అంత అభిమానించిన అంటే నా ఎమోషన్‌ని వాళ్ళ ఎమోషన్‌లాగా ఫీల్ అయినందుకు హ్మ్. అసలు నాకు వాళ్ళు పెద్ద గిఫ్ట్ అని నేను ఫీల్ అవుతున్నా. ఓకే. సో, ప్రేక్షకులకు గూడా నేను రుణపడి ఉంటా ఎప్పటికి. హ్మ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ అండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.